స్కూల్స్ విషయంలో, విద్య విషయంలో లేదా సంక్షేమ పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బావుంది అంటూ ఒక పక్క మాట్లాడుతూనే, మరో పక్క ఇవన్నీ చేస్తూ ప్రజలకు తాయిలాలు ఇస్తూ అభివృద్ధిని మర్చిపోయారు అనే విమర్శ మీద మీ కామెంట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఆ రోజు అప్పుల శాతం 22% అప్పుల శాతం ఉండేది. ప్రతి సంవత్సరం చాలా ఫాస్ట్గా తీసుకునేవారు. డెవలప్మెంట్ ఏదండి? కారిపోయిన స్కూల్స్, చెట్టు కింద స్కూల్స్, పిల్లలకి ఉచిత విద్య అలాంటి పరిస్థితులే లేవు. పెన్షన్లు ఇస్తే ఒకరు చనిపోతే కానీ ఇంకొకరికి వచ్చేవి కాదు. ఇల్లులు ఇస్తే లంచాలు తీసుకుంటే కానీ ఇల్లు శాంక్షన్ చేసేవారు కాదు. అన్ని వాళ్ళ నాయకులకి, అనునాయకులకి, కార్యకర్తలకి పంచుకొని వెళ్ళేవారు. ఇవాళ తాయిలాలు అంటున్నారా మీరు? ఈరోజు నేరుగా ఇవాళ ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో నేరుగా వారి అకౌంట్లో ఇవాళ పిల్లల్ని స్కూల్కి పంపించడానికి ఆ తల్లికి ఈరోజు ఆర్థికంగా స్తోమత లేదనే ఇబ్బంది లేకుండా ఆమె అకౌంట్కి ఈరోజు పంపిస్తున్నారు. ఈరోజు ఏదైనా విద్యా దీవెన, వసతి దీవెన ఈరోజు కాలేజ్కి వెళ్ళే పిల్లలకి డైరెక్ట్గా స్కాలర్షిప్స్ వాళ్ళ పేరు మీద పంపిస్తున్నారు. ఈవేళ ఇంకా విదేశీ విద్య అలాంటిది కూడా వచ్చినా సరే దానికి అవసరమైన స్టూడెంట్కి, పేరెంట్కి ఈరోజు రెస్పాన్సిబిలిటీ పెడుతూ వారికి అందిస్తున్నారు. ఎవరికైతే వాళ్ళు నేరుగా మధ్యలోనే దళారుల ప్రమేయం లేదు. నేరుగా ఎవరైతే వారికి అందించే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. దాంతోపాటు కేవలం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. స్కూల్స్ డెవలప్ చేయడంతో పాటు, యూనివర్సిటీస్ తీసుకురావడంతో పాటు, మెడికల్ కాలేజ్ లాంటివి తీసుకురావడంతో పాటు, ఈరోజు వాటికి కావాల్సిన మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడంతో పాటు, ఈరోజు డెవలప్ చేయడంతో పాటు ఇవాళ విద్య మీదే ప్రధానమైన పెట్టుబడి ఈరోజు పెట్టి రేపు వాళ్ళు బంగారు భవిష్యత్తు ఇవ్వాలి,